హలో ఫుడ్ లవర్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ సుమ ఇంటి వంట. ఈరోజు మీ అందరి కోసం జ్యూసీ చికెన్ పలావ్ ఎంత బాగుందో కదా. అయితే మీరు చేయాలనుకుంటున్నారా? ఎలా చేయాలో తయారు చేసే విధానం చూద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 6, టమోటాలు 3, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అల్లం పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి 5, ధనియాలు 1 స్పూన్, ఎండుమిరపకాయల పొడి, బిర్యానీ ఆకు, పట్టా లవంగ, యాలగలు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, మిరియాలు, నల్ల నూగులు, కొత్తిమీర, పుదీనా. చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకోండి. వీలైతే లెగ్ పీసులు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. పచ్చిమిర్చి నిలువుకి 2గా కోసుకోండి. టమోటాలు సన్నగా కోసి పెడితే వేగడానికి బాగుంటుంది కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. మీరు అలాగే ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ చిన్న ముక్కలు కోయండి, ఎందుకంటే మన రోస్ట్గా వేగాలి కాబట్టి ఆనియన్ బాగా చిన్న ముక్కలు కోయండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో మనకు తగినంత నూనె, అంటే మీ ఇష్టం అండి, నూనె మాత్రం, ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. దానివల్ల ఇప్పుడు నేను ఆనియన్ వేసాను. ఆనియన్ బాగా రోస్ట్ వచ్చేదాకా వేగాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిది. ఎంత మనం వేపుతూ ఉంటే అంత బాగుంటుంది, అంతే వేగుతుంది కూడా. మ్యాక్సిమం మీకు చిన్న మంట మీద వేగండి. రోస్టీగా వచ్చేదాకా వేగితే చాలా బాగుంటుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇంత నల్లగా వేస్తే బాగుంటుందా అని, కానీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు అల్లం 1 స్పూన్ వేసాను. అలాగే వెల్లుల్లి 1 స్పూను వేసి అడుగంటకుండా చిన్నగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్ ఏగుంటుంది కాబట్టి కొంచెం ఏగుతూ ఉంటే బాగుంటుంది. ఆ అడుగంటకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేయండి. అస్సలు అడుగంటదు. టమాటాలు వేస్తే ఇంట్లో నిమ్మ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. బాగా ఈ టమాటాలు, ఈ అల్లము, ఆనియను బాగా ఫ్రై చేయండి. ఎంత బాగా ఫ్రై చేస్తే చిన్న మంట మీద అంత బాగుంటుంది. ఇప్పుడు బియ్యం 1/2 కేజీ తీసి మనం పక్కన నానబెట్టుకున్నాము. అంటే 1/2 కేజీ చికెన్ వేసాను కాబట్టి 1/2 కేజీ బియ్యం వేసాను. ఇప్పుడు నాకు చూపించాను కదా, జీలకర్ర, మిరియాలు, పట్టా లవంగాలు, పొడి ఏది చేయకండి. అంటే పొడి చేయకుండా వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే వేసేసేయండి. మిరపకాయల్ని పొడి చేసి పెట్టి 1 స్పూన్ చూపించాను కదా, అది కూడా వేయండి. చాలా బాగుంటుంది. అంటే మనం ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు చికెన్ వేస్తాం, మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసినప్పుడు ఈ కారం, ఉప్పు అంతా పడుతుంది కాబట్టి మనం ఆ స్పూన్ మిరప్పొడి మిక్సీకి వేసిందే వేయండి, మామూలు వేయద్దు, అంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. అంటే ఈ కారం అంతా ముక్కలకి బాగా పడుతుంది కాబట్టి మిక్స్ చేసి పెట్టుకొని, ఇందాక కొలత పెట్టుకున్నాం కదా బియ్యము, ఆ బియ్యము ఏదైతే కొలత పెట్టుమో ఆ గ్లాసే 1.5 గ్లాసు వేయండి. బాస్మతి బియ్యం అయితే మనం 1.5 గ్లాసు వేస్తే చాలా బాగుంటుంది. 2 వేస్తే అన్నం ముద్దగా వస్తుంది, అందుకని వేయకండి. బాస్మతి బియ్యం అయితే ఖచ్చితంగా 1 గ్లాసుకి 1.5 గ్లాసు వేయండి. నేను 1/2 కేజీ వేసాను కాబట్టి ఏదైతే కొలత తీసుకున్నానో 1.5 గ్లాసే వేసాను. మనం ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యంని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. వేసుకున్నామంటే అది ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి. కానీ బాస్మతి బియ్యం కదా, ఎక్కువ నాననీయకుండా చూసుకోండి. ఆ వేసాక ఆ కొత్తిమీర, పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానండి. 2 విజిల్స్ వచ్చాక మూత తీయకండి. మూత తీస్తే ఆవిరంతా అట్లాగే ఉండి అన్నం ముద్దగా ఉంటుంది. దానివల్ల 2 విజిల్స్ అయిపోయాక, ఆవిరంతా అయ్యాక, చల్లబడ్డాక తీయండి. వావ్, ఎంత బాగుందో చూడండి, జ్యూసీ చికెన్ పలావ్. మీరు మీ పిల్లల కోసం ఇలా జ్యూసీ చికెన్ పలావ్ తయారు చేసుకోవచ్చు. చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సుమ ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.